తెలియజేయాలని ఇష్టపడతాను. ఈ రోజున పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు మరి ఈ ఘటన జరిగింది. మరి కొంతమంది చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారం రోజుల క్రితమే నాకు ప్రాణహాని ఉంది అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని మరి చెప్తా ఉన్నారు. మరి ఇది ప్రమాదం జరిగిందా లేకపోతే ఏదైనా అనుమానాస్పదమైన ఘటన జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. మరి ఇక్కడికి ఇంతమంది క్రైస్తవ లోకము అందరూ కూడా తరలి వచ్చి ఇక్కడ జరిగిన అన్యాయం గురించి మరి ప్రశ్నించడానికి రావడం జరిగింది. మరి చూసినట్టయితే మరి ఈ పాస్టర్ గారు వారం రోజుల క్రితమే సోషల్ మీడియాలో మరి పోస్ట్ పెట్టారని చెప్తా ఉన్నారు. మరి పెట్టినప్పుడు నిజంగా అసలు ఏంటి పూర్వాపరాలు ఏం జరిగినాయి, వాస్తవాలు ఏమిటి అనేది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుని దీని యొక్క పూర్వాపరాలు ఏంటనేది పూర్తి స్థాయిగా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఇప్పటికే మనం అప్ ఫ్రంట్ కన్క్లూజన్ డ్రా చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిగా దర్యాప్తు జరిగి నిజ నిజాలు ఏంటనేది బయటికి తీసుకురావాల్సిన అవసరం. మరి ఇదే విధంగా ఉదయం కూడా చూస్తే మార్నింగ్ ఒక డాక్టర్, లేడీ డాక్టర్ పైన కూడా సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. అక్కడ కూడా ఘటన చూస్తే నిజంగా చాలా ప్యాథెటిక్. మరి ఉదయం ఏ రకంగా అయితే జరిగిందో ఇక్కడ కూడా ఇంతమంది ప్రజలు తరలి వచ్చి మరి సంఘీభావంగా పాస్టర్ గారికి ఉన్నారు అని అంటే ఆయన ఎంత మంచి వ్యక్తి అనేది ఇక్కడ కనబడతా ఉంది. మరి పూర్తి స్థాయిగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు కాబట్టి పంచనామా చేసి పోస్ట్ మార్టం చేసిన తర్వాత పూర్తి స్థాయి పూర్వాపరాలు ఏంటనేది మనకు వెలుగులోకి వస్తుంది. మంచిదండి. అయితే కొద్ది దినాల నుంచి, కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో కావచ్చు, బయట కావచ్చు, క్రైస్తవుల మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా భయంకరమైన విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి విధానాన్ని సోషల్ మీడియాలో బహిరంగంగా జరుగుతుంటే అధికారులు కావచ్చు, పోలీసు వారు కావచ్చు, వారికి నాయకుడిగా మీరు ఇచ్చే హెచ్చరిక, దీన్ని ఎలా చర్యలు తీసుకోవాలి, ఎలా సామరస్యంగా ముందుకు వెళ్ళాలి అనేది మీరు కొన్ని విషయాలు చెప్తారా? అంటే ప్రధానంగా మనం చూస్తే 2 రోజుల క్రితం, నిన్న కాక మొన్న, నల్లజర్ల మండలము దూపచర్ల గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహంకి చెప్పుల దండ వేసి అవమానించడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా ప్రత్యేకించి క్రైస్తవ లోకం పైన, దళితుల పైన మరి వారు చేసే ఘటనలు మరి ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రోత్సాహం వల్ల జరుగుతుంది అనేది కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలి. మరి నేను ఒక్కటే అంశం చెప్తా ఉన్నా, ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని, పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత తీసుకుని ఈ యొక్క ఘటనకి ఎట్లాగైతే జరిగిందో దీని పూర్వాపరాలు అన్నీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మనం నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన ఈ మధ్యకాలంలో మరి ఇదే రాజమండ్రిలో ధవళేశ్వరం దగ్గర రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి మరి క్రైస్తవుల విశ్వాసాన్ని కించపరిచేలాగా, గాయపరిచేలాగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఇవి కూడా బహిరంగంగానే జరుగుతున్నాయి. మరి రకరకాల రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, ఆయన ఎక్కడ పడితే అక్కడ ఓపెన్ గా తిరుగుతా మరి క్రైస్తవులను కించపరుస్తా, మరి బైబిల్ని కించపరుస్తా, క్రీస్తుని మరియను కించపరుస్తా భయంకరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. మరి వారి పట్ల ఎలాంటి స్పందన కూడా అధికారుల నుంచి మాకు కనబడట్లేదు. మరి ఈ రీతిగా మన ఎంతో మంది నాయకులు వచ్చి ఈ రోజు పోరాడుతూ ఉన్నారు. దానిపైన కూడా మీరు హెచ్చరించవలసింది. చెప్పేది ఒకటేనండి, ఇప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరైనా కానీ, అటు హిందువులదైనా కానివ్వండి, క్రైస్తవులదైనా కానివ్వండి, ముస్లిమ్స్ ఏదైనా కానివ్వండి, ఏది మనం ఉన్నది సెక్యులర్ కంట్రీలో, అది మంచి పరిణామం కాదు. నేను ఒకటే కోరేది ఏంటంటే ఇక్కడ మత సామరస్యం జరగాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలకి కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియపరుస్తాను. థ్యాంక్ యూ.